హాయ్ హలో వెల్కమ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను పల్లీల చట్నీ చేస్తున్నాను. పల్లీల పుట్నాలు కొబ్బరి ఏవి లేకుండా చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పల్లీలు తగినన్ని వేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత అవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేయాలి. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వెల్లుల్లి అనేటివి వేయించుకున్న తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. అంతలోపు పల్లీలు కూడా చల్లగా అయిపోతాయి. దాన్ని కూడా మిక్సీ పట్టేసేయాలి. ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేను దీనిలో ఒక ట్విస్ట్ పెట్టాను. అదేంటో మీరు మిస్టేక్ అనేది గుర్తించి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒక మిస్టేక్ చేసిన నేను అదేదో గుర్తుపట్టి మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. దాని తర్వాత పోపు వేసేసుకున్నాను. చట్నీ పైన పోపు వేసేసుకొని సైడ్ డిష్కి ఇడ్లీకి దోశకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నా వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ.